ఏం చేశాడు ఆయన? ఒక బురుజుని ఏర్పాటు చేశాడు. ఇది మంచిగా ఫలితం వాటిస్తే అంతేస్తాడు. పరిమాణం ఏం చేస్తాడు? పత్రం పడేస్తాడు. సో అయితే పరలోక రాజ్యం లేదంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనకు ఉన్నటువంటి ఏకైక దారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన గురించి పూర్తి జ్ఞానం మనకు తెలుసుకోవాలి. అదే క్రైస్తవం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంటారు కదా, నువ్వేమనుకున్నావు నా గురించి అని అడుగుతాడు. పక్కన దృష్టిలో ఉంటారు. ఒక ఆయన అంటాడు, రాబో మీరు ఏది అనుకున్నారు, కొంతమంది యెషయా అనుకుంటారు, కొంతమంది ఇర్మియా అనుకుంటారంటే అసలు మీరేమనుకున్నారంటే జీవము గల దేవుని యొక్క కుమారుడు వినుట క్రీస్తుని గురించి అంటే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాటల వలన కలుగును. అంటే మనం అందరం దేని ఎవరు చూడాలి? విశ్వాసం కర్తయు దాని కొనసాగింపు యేసు వైపు చూస్తూ మన విశ్వాస పరిగెత్తున్నాడు అపోస్తలుడు పౌలు గారు. మన టార్గెట్ ఏంటి? ఎవరైపు చూడాలి మనం? ప్రభు ఏంటంటే యేసుక్రీస్తు. ఎవరిలాగా మాట్లాడాలి మనం? ఎవరిలా మాట్లాడాలి, ఎవరిలా చూడాలి, ఎవరిలా ప్రవర్తించాలి, ఎవరి ద్వారా మనం తగ్గదు. అన్నిటికీ ఉన్నటువంటి ఏకైక ఆన్సర్ ఏంటంటే ప్రభునా. గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, 15వ వచనం, మరి 5వ వచనము, 4వ వచనం, 8వ వచనం. మనకి గల్తీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమే కూడా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆచరించము. ఇవన్నీ ఆత్మీయ ఫలాలు. క్రీస్తులో ఇట్లా ఫలిస్తాయి. ఎందుకంటే ఆయనలో లక్షణాలు ఇవన్నీ చెప్పారని సరిపోతుంది. ఇవన్నీ ఈ లక్షణాలన్నీ కూడా క్రీస్తులో కనపడతాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఆశ నిగ్రహం, ఇవన్నీ కూడా ప్రభు యేసుక్రీస్తులో ఉన్న లక్షణాలు. అదే లక్షణాలు మనలో ఉంటే మనం తెలుసుకోవాలి. వాడు చాలా మంది చూడండి, కొంతమంది చూసి అంటూ ఉంటారు, దేవుడు అర్థం వాళ్ళ నాన్నలాగానే చేస్తాడు, వాళ్ళ నాన్న రోడ్లోంచే ఊడిపడు. ఆత్మీయ ఫలాలు అంటే అది ఇదే. ప్రభు యేసుక్రీస్తు ఉండే లక్షణాలు కూడా మనలో కూడా ఉండాలి. మీ పరలోక తండ్రి పరిశుద్ధులు, మీరు పరిశుద్ధులు అయ్యమంటే ఆయన ఎలాగైతే ఉన్నాడో మనం కూడా అలాగా ఉండాలి. ఆయన పూలు నడుచుకోవాలి. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వైపు చూస్తూ మన విశ్వాసం ఆయన, మన మార్గం ఆయన, మన టార్గెట్ ఆయన, మనం ఆయనలో బాప్తిసం పొంది ఆయన రక్తం కనబడ్డాం, ఆయన ద్వారా తండ్రి దేవుని దగ్గరికి వెళ్తాం. దేవుడి వాక్యం మనలో తొందరగా తలపించారు కదా. ఎవరు చూపించలేని